Hi everyone, welcome back to my channel. Well, ఈ బ్లాగ్ అయితే సో ఎన్నో డేస్ నాట్ డేస్ ఇయర్స్ నుంచి భరత్కి బాగా నన్ను ఇట్లా డాంబోన్కి తీసుకెళ్ళి అక్కడ రీల్ షూట్ చేస్తా లేకపోతే రీల్ కదా ఒక సాంగ్ ఒక సాంగ్ షూట్ చేసుకుంటా నేను అట్లా అంటాడు. నేను చెప్తాను నీకు అంతా తనకి చాలా ఇష్టం, సో నువ్వు ఫోటోగ్రఫీ నేర్చుకొని ఇంకెవరికైనా తీసుకొని నా వల్ల అయితే కాదు అని. నాకు లీస్ట్ పేషెన్స్ ఉంటుంది ఫొటోస్ ఇవి దిగడంలో. బట్ ఫైనల్గా ఇంకా తనను బాగా కన్విన్స్ చేసి నువ్వే దిగకపోతే ఎవరు దిగుతారు, నువ్వు దిగాల్సిందే అని చెప్పి సో నేను ఇలా రెడీ అయ్యాను. ఇప్పుడైతే నేను డౌన్ టౌన్కి వెళ్తున్నాను. ఫస్ట్ టైం నేను అయితే ఇట్లా నేనైతే ఇట్లా సారీ కట్టుకొని ఇంట్లో నుంచి టెంపుల్కి ఇట్లా మా చెల్లి వాళ్ళు ఇంకేదైనా ఫ్రెండ్స్ ప్లేస్కి కాకుండా బయటికి వెళ్ళడం. నేను అస్సలు ఇండియన్ డ్రెస్ వేసుకొని కూడా వెళ్ళను, ఏమో గమనిస్తారు కదా బాగా, సో నన్ను చాలా కాన్షియస్ చేసేస్తుంది అది. సో అందుకే నేను ఎప్పుడు అట్లా వెళ్ళలేదు. ఫస్ట్ టైం నేను రెడీ అయ్యి వెళ్తున్నాను. నాకు చాలా నర్వస్గా ఉంది. తను ఆల్రెడీ ఇక్కడ ఏదో పెడస్ట్రియన్ బ్రిడ్జ్ ఉంటుందంట, దానికోసం టికెట్స్ కూడా బుక్ చేసేసి నిన్నటి నుంచి ఏవేవో లెన్స్ అవన్నీ కూడా తెప్పించుకొని రెడీగా ఉన్నాడు. విష్ మీ లక్ చూడాలి. తనేమో నాకు చెప్తాడు ఈ పోజ్ పెట్టు ఆ పోజ్ పెట్టు ఇది చేయని చెప్పి, నాకేమో అన్ని తను చెప్పినన్ని పోజెస్ నేను ట్రై చేస్తా కానీ నేను నాలా కాకుండా ఇంకొద్దిగా కొంచెం ఇంకేదైనా పోస్ట్ చేస్తే అది చాలా ఎడ్డిగా వస్తుంది నాకు యూజువల్గా. సో చూద్దాం ఈరోజు ఏమవుతుందో. బై ద వే దిస్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ ఇస్ ఫ్రమ్ థియాబువా. సో యూజువల్గా మనకు ఎలా ఉంటుంది సారీ బ్లౌజ్, సారీ షోల్డర్స్ లోపల లంగా ఎలా ఉంటుంది, ఇది ఈ కలర్ ఉంది కాబట్టి మనం యూజువల్గా ఏదో యాష్ కలర్ ఏదో అట్లా పేరప్ చేస్తాం కదా. బట్ ఈ సారీకి వచ్చేసి సేమ్ సారీ మీద ఏ ప్రింట్ ఉందో వాళ్ళ సారీ షోల్డర్ కూడా సేమ్ అదే ఉంది. మీకు నేను చూపిస్తాను తర్వాత. నాకైతే బాగా నచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ ఇస్ షీర్ ఆర్గాన్జా. యూజువల్గా ఆర్గాన్జా చాలా కష్టంగా ఉంటుంది కట్టుకోవడానికి, బట్ ఇది చాలా అంత కష్టంగా లేదు, మెత్తగా ఉంది. స్టిల్ కొద్దిగా కష్టంగా ఉంది బికాస్ నేను అంత పర్ఫెక్ట్ కాదు శారీ ప్లీట్స్ అవన్నీ చేసుకోవడంలో. ఆల్మోస్ట్ మేమిద్దరము ఒక 20 minutes కుస్తీ పడ్డాము ఈ శారీని ఈ ఫేస్కి తీసుకురావడానికి. అండ్ ఇంకా ఇప్పుడు అయితే కిందకి వెళ్ళి ఒక మ్యాచింగ్ దీనికి ఏదైనా శాండల్స్ వెతుక్కొని వేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోతాను. ఐషానికి కూడా శాండల్స్ వేయాలి. తను కూడా చాలా ఎక్సైటెడ్ ఉంది. ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్తాము, నువ్వు శారీ కట్టుకున్నావు నాకు పట్టాలంగా వేస్తావా లేకపోతే నాకు అది వేస్తావా, యాక్చువల్గా బయట చల్లగుంటుందేమో అని చెప్పి తనకి నేను వేరే అవుట్ఫిట్ వేసా, అది కాదు అని చెప్పి తను డ్రెస్ నాతో చేంజ్ చేయించుకొని బెల్ ప్రిన్సెస్ డ్రెస్ కావాలి అని చెప్పి వేస్తుంది. టాడ్లర్స్ మనం ఏం చేయలేదు కదా. అండ్ ప్యాన్ కూడా రెడీ చేసేసా. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాం. ఈ శాండల్స్ ఉన్నాయా దాని శాండల్స్ కనిపించమనండి. వీఆర్ ఆల్ సెట్, స్టార్ట్ అయిపోతున్నాం డౌన్ టౌన్కి. అంతేనా ఐషమా? ఈ వీక్ మంచిగా నేను ఫొటోస్ దిగాలంటే నెక్స్ట్ వీక్ ఎవరు దిగుతారు ఐషాని ఫొటోస్? ఎంత మంచి బిడ్డ ఐషాని కదా నాన్న. మంచిగా దిగమ్మ ఫొటోస్, నా చెప్పినట్టు దిగు అని చెప్తుంది అదైతే నాకు. చాలా విండీగా అయితే ఉంది. వీళ్ళిద్దరు జాకెట్స్ అన్ని మంచిగా వేసుకొని వచ్చుకున్నారు. నాకు జాకెట్ కూడా లేదు. జాకెట్ లో షూట్ చేస్తాం. సో దేర్ ఇస్ మై కెమెరామెన్. నన్ను ఎన్నిసార్లు నడిచినా మళ్ళీ నడువు, మళ్ళీ నవ్వు, మళ్ళీ ఉండు అని చెప్పి వీడియోలు ఫోటోలు తీస్తూనే ఉన్నాడు. అండ్ ఐషాని ఈరోజు చాలా 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 కోఆపరేట్ చేస్తుంది కదా నాని. దిగనా ఫొటోస్? ఇంకా దిగాల? సరే. లక్కీగా అంత కోల్డ్గా అయితే లేదు, మంచిగా ఉంది. మంచిగా జాకెట్ లేకుండా కూడా తిరిగేటట్టే ఉంది. నాకు కొద్దిగా భయం వేసింది, ఐషతో వస్తున్నాం కదా చాలా చల్లగా ఉంటే ఎలా ఏంటి అని చెప్పి. బట్ లక్కీగా మంచిగా ఉంది.
యా బ్యాక్ టు మై నార్మల్ అవతారం. సో సారీ మొత్తం చుట్టేసుకున్నా. నేను మాస్టర్స్ కి వచ్చినప్పుడు ఇట్లా ఈ డౌన్ టౌన్ ఇవన్నీ నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించేది. అబ్బా ఎంత బాగుంది, బిగ్ బిగ్ బిల్డింగ్స్, ఈ లైట్స్, ఇదంతా. నా రీసెంట్ ఇండియా ట్రిప్ ఐక్యా దగ్గర అనుకుంటా, అట్లా కేబుల్ బ్రిడ్జ్ అది అయిపోయాక అక్కడ అన్ని స్కై స్క్రేపర్సే కనిపిస్తాయి. అది కూడా నైట్ టైం అసలు ఎంత బాగుంటుందో. నేను భరత్ రేపుతున్నా ఇక్కడ లాగా ఇక్కడ ఎట్లుందో ఇంకా ఇంకా మంచిగా ఉందేమో భరత్ ఆ ఎక్స్పీరియన్స్ అసలు అని చెప్పి. ఆ రోడ్ అయితే నాకు చాలా నచ్చుతుంది. అయిపోయింది, ఇంటికి వచ్చేసాము, డిన్నర్ చేసేసాను, ఐషు నిద్రపోయింది, అండ్ నేను బ్యాక్ టు నా అవతారంకి వచ్చేసాను. సో యాక్చువల్గా ఈ టీషర్ట్స్ నేను భరత్ కోసం తీసుకొచ్చా ఇండియా నుంచి. తను ట్యాగ్ తీయకుండా ఏం తీయకుండా అట్లే పెట్టేశాడు వేసుకోకుండా. అందుకని చెప్పి నేను ఈరోజు నేను తీసేసుకున్నాను. సో నాకు ఇండియాలో ఉన్నప్పుడు కూడా నేను మా తమ్ముడు వాళ్ళవి అడిగేదాన్ని, మీ పాత టీషర్ట్స్ మెత్తగా ఉన్నవి నాకు ఇవ్వండి, నేను వేసుకుంటాను. వాడనే పాతవి ఎందుకే, కొత్తవి ఇస్తా వేసుకుంటే, లేదు లేదు పాతవి కావాలి, అవి అయితే మెత్తగా ఉంటాయని చెప్పి. సో ఇది కూడా మంచిగా సాఫ్ట్గా ఉంటే వేసేసుకున్నాను. నాకు తెలిసి చాలామంది చేస్తారు ఆ పని కూడా. అండ్ ఇంకా రేపు సండే కాబట్టి కొంచెం ఉన్న పెండింగ్ వర్క్ అవన్నీ కూడా ఈరోజు ఫినిష్ చేసేస్తే సో రేపు ప్రశాంతంగా మంచిగా లీజర్గా ఉండొచ్చు. అండ్ చూడాలి అసలు అవుట్పుట్ ఎలా వచ్చిందో అని చెప్పి. బాగా విండి ఉంది అసలు. మోస్ట్ ఆఫ్ ద టైం నా జుట్టంతా ఇట్లా పైకి ఎగిరిపోతూ, అప్పటికి ఇట్లా తీసి పోనీ వేసుకున్నా అయినా కూడా మొత్తం పైకి ఎగిరిపోతుంది, శారీ అంతా ఇటు ఎగిరిపోతుంది, కుర్చీలు ఇలా పోతున్నాయి, అట్లా బాగా విండి ఉండే. చూద్దాం అది ఎలా వచ్చింది. అండ్ ఆల్సో ఇన్ కేస్ ఇఫ్ మీకు నా అవుట్ఫిట్ నచ్చితే అండ్ మీరు థియాబో వాళ్ళు ఏదైనా పర్చేస్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. $50 ఆర్ అబోవ్ మీరు పర్చేస్ చేస్తే మీకు 10% ఆఫ్ వస్తుంది. సో నా డిస్క్రిప్షన్ బాక్స్ కూడా చెక్అవుట్ చేయండి దానికోసం. సో ఇది జస్ట్ 6 o'clock మై టైం మార్నింగ్. ఐషు లేదు, నేను భరత్ ఇద్దరం కిందికి వచ్చేసాం. తనకి 8:30కి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. సో మేమున్న ప్లేస్ నుంచి ఇది ఆల్మోస్ట్ ఒక 40 minutes పడుతుంది. కొద్దిగా బ్రేక్ఫాస్ట్ అట్లా ప్రిపేర్ చేసేసి తర్వాత తనని లేపేస్తా. ఇడ్లీ పెట్టేశాక మేము రియలైజ్ అయింది ఏంటంటే ఇంట్లో టొమాటోస్ లేవు సాంబార్ చేయడానికి. సో ఇంకా చట్నీ చేసేద్దాము అనుకుంటున్నా. ఐషాని అంత చట్నీ అయితే అంత నచ్చదు తనకి, సాంబార్ ఆర్ హనీ. సో తనకి ఫస్ట్ అయితే ఇడ్లీ విత్ హనీ పెట్టేసి నేను హాస్పిటల్ నుంచి వచ్చాక చట్నీ చేసేద్దాము అని ప్రస్తుతానికి అలా అనుకుంటున్నాం. ఎప్పుడైతే భరత్ కాఫీ చేసేస్తున్నాడు అది తాగేసి ఇంకా పైకి వెళ్ళి తన నిద్ర లేపిస్తాను. అండ్ నేను ఇలా డాక్టర్ అపాయింట్మెంట్ అని చెప్పాను కదా. సో లేట్లీ షీస్ బీన్ కంప్లైనింగ్ అబౌట్ గ్రోయింగ్ పెయిన్స్, ఇట్లా లెగ్ పెయిన్స్ బాగా వస్తున్నాయి అని చెప్పి ఎవ్రీడే ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ డే చెప్తుంది. మేము ఇట్లా బామ్ అప్లై చేసి కాసేపు పోతాక నిద్రపోతుంది కాళ్ళు. బట్ అసలు మేము డాక్టర్తో చెక్ చేసుకోవాలి తనకి ఇంత ఫ్రీక్వెంట్గా ఎందుకు వస్తున్నాయి లెగ్ పెయిన్స్ అని చెప్పి, ఏమైనా వైటమిన్ డెఫిషియన్సీ ఉందా లేకపోతే ఏంటి అనేది చూపించాలి అని చెప్పి ఇంకా నాకు ఎర్లియస్ట్ అపాయింట్మెంట్ దొరికింది 8:30కి. సరే అని చెప్పి తీసేసుకున్నాను. అండ్ ఇది చాలా కామన్ అంట పిల్లల్లో గ్రోయింగ్ పెయిన్స్, ఎస్పెషల్లీ ఇన్ ది నైట్స్. వీళ్ళు మార్నింగ్ అంతా బాగా తిరుగుతారు కదా, నైట్స్ అయ్యేసరికి బాగా నొప్పి వస్తుంది అని చెప్పి. బట్ వన్స్ ఇన్ ఏ వైల్ అయితే మాకు అంత ఓకే అనుకునే వాళ్ళం. తను అట్లా రెగ్యులర్గా చెప్తుంది చాలా. సో అందుకే ఫస్ట్ అసలు ఏంటి అని చెప్పి చెక్ చేయించుకోవాలి. అండ్ అలాగే తన ఫ్లూ షాట్ కూడా డ్యూ ఉంది. సో 3 years పిల్లలకి అయితే ఇట్లా లోకల్ ఫార్మసీస్ CVS వాల్గ్రీన్స్ అట్లా ఎక్కడ ఫ్లూ షాట్స్ వేయరు, వాళ్ళ పీడియాట్రిషనే ఫ్లూ షాట్ వేస్తుంది. సో తనకి అది కూడా వేయించేసుకొని రావాలి. అవునాను. ఏం చేస్తున్నావు నువ్వు? మామతో మాట్లాడుకుంటూ ఆడుకుంటున్నావా? Go straight. It's room number 5. ఏనా మనం ఎందుకు వచ్చాం హాస్పిటల్కి? నాకు లెగ్ పెయిన్స్ వస్తున్నాయి. ఫస్ట్ కొంచెం ఇంటి మీద పెట్టు. ఎవరిని? ఓకే. ఏం చేస్తున్నావు?
do it in her thigh. Yeah. Okay. All right. I'm gonna clean your leg, okay? It doesn't hurt, okay? Just make sure her arm. Yep. And then I got a special surprise for you when we're all done, okay? Okay. All right. It'll be super short. Okay, big breath. Good job. Let's get the Band-Aid on. Okay, all done. You did so good. Look bright. So bright. All right, what's going on today? Nani నువ్వు అసలు వేయడం లేదు కదా ఇంజెక్షన్ కి. గుడ్ జాబ్ నాన్న. ఇదిగో అట్లా కట్ చేసాను తీసేసుకో. యాక్చువల్లీ తనకు ఫస్ట్ ఇచ్చిన లాలీపాప్ నేను మాట్లాడుతుంటే ఇట్లా నా హ్యాండ్ సగిలి కింద పడిపోయింది. మళ్ళీ నాకు అక్కడ భయపేసింది ఇప్పుడే కదా వేసుకుంది ఇంజెక్షన్ ఏడుస్తుందా అని చెప్పి. బట్ సర్ప్రైజింగ్లీ అసలు కొంచెం కూడా ఏమనలేదు కదా. నన్ను నేను మొత్తం నేను తీసేస్తాలే నన్ను మళ్ళీ కింద పడిపోతుంది. నన్ను హై ఫై. సూపర్ గుడ్ జాబ్ రా. I'm gonna poke your finger. Is that okay? It'll be super quick, okay? Look at me, Aishani. We gotta clean it. It'll be a couple minutes. We're good. How's your lollipop? Is it yummy? Yeah? I think she's all ready. She's No, giving I'm just her gonna hand. clean it. The good thing with these is you can't see the needle. Yeah. You got Does little fingers. Does it hurt? Not so it's like pinch and then it's good. Okay, are you ready? Okay. Remember what I said? It's gonna be a little pinch, and then I just kind of gotta massage your finger. Okay. Good job. Okay. I'm not gonna hurt you again. I'm just gonna squeeze it. Okay. You're doing so good. All right. Let's let it hang a little bit. There we go. Good job. You doing okay? Yeah? ఐషానికి ఇప్పుడైతే బ్లడ్ టెస్ట్ చేశారు. ఇంతకు ముందు 9th month అప్పుడు చేశారు ఇట్లా కిడ్ అనీమిక్ ఉందా లేదా చెక్ చేస్తాం అట్లా అని. ఇప్పుడు చేశారు. నాకు చాలా భయం అయింది. అసలు నేను పట్టుకోలేదు కూడా తనని. అమ్మో నాకు ఏడుపు వచ్చేస్తుంది అని చెప్పి. తనైతే అసలు ఏమీ ఏడవలేదు. ఏడవ కూడా మంచిగా ఇట్లా కళ్ళేసుకొని అట్లే చూస్తుంది. చూసి చేయించేసుకొని నీ బ్యాండేడ్ చూపికనమ్మా. తను మంచిగా బ్యాండేడ్ కూడా వేసుకుంది. నాన్న నీకు అది ఏమైనా నొప్పి అవుతుందా? ఏం లేదా? మేబీ వాళ్ళకన్నా మనమే ఎక్కువ భయపడతాం కావచ్చు. లక్కీలీ తను ఏం ఏడవలేదు. అండ్ ఇప్పుడు అయితే తనకి లెగ్స్కి ఎక్స్రేస్ తీపిమని చెప్పారు. సో అక్రాస్ ద రోడే ఉంది అనుకుంటా. సో అదంతా ఫ్రేమ్ చేసి ఇస్తామన్నారు. ఏం లేదు డాక్టర్ నాకు మోస్ట్లీ ఇట్స్ 90% గ్రోయింగ్ పెయిన్స్ ఏ ఉంటాయి. సో మాకు ఆ ఉంది కదా ఎందుకు అన్నది అది కూడా రూల్ అవుట్ చేయడానికి చేసేయడానికి ఎక్స్రే కూడా తీపియండి అని చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కూడా ఇన్ కేస్ మీ పిల్లలకి ఇట్లా గ్రోయింగ్ పెయిన్స్ వస్తే నేను చెప్పాను తనని నేను ఎక్కువ డాన్స్ చేయడం లేదు, రన్ చేయడం లేదు అంటే అస్సలు అది చేయొద్దు. అసలు వాళ్ళ యాక్టివిటీ మీరు లిమిట్ చేయొద్దు. వాళ్ళే ఇన్ కేస్ వాళ్ళు చేయలేకపోయినప్పుడు వాళ్ళే ఆపేసుకుంటారు. మీరు అస్సలు చేయకూడదు అలా అని చెప్పారు. ఓకే ఇన్ కేస్ మీరు అలా చేస్తుంటే చేయొద్దు. లెట్ దెమ్ రన్, లెట్ దెమ్ డాన్స్ అంట. వాళ్ళకి బాగా నొప్పి వచ్చినప్పుడు వాళ్ళే ఆపేస్తారంట. అండ్ సో ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేశారు కదా తను ఏమైనా అనీమిక్ ఉందా ఏంటి అవన్నీ చెక్ చేయడానికి. అలాగే నాకు ఐరన్ కూడా ప్రిస్క్రైబ్ చేశారు. అండ్ నేను రెగ్యులర్ గా యూజ్ చేసే మల్టీవైటమిన్స్ కూడా వాడమని చెప్పారు. So yeah, the order I've got, we're looking at her lower leg on both sides, left and right. Did anything specific happen that they ordered this? No, she's Aisha is a very good girl. Aisha is a very good girl. Nani, నువ్వు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నావు, ఫ్లో షాట్ చేయించుకున్నావు. Just focus on you. So make sure we've got her knee on there. Don't move. Hold okay, don't move. Hold on. Don't move now. All right. So now we're going to do the two side shots. So the way that's going to work, her pinky toe is going to be down. She's going to kind of roll onto her side. Okay. ఇంటికి వచ్చి ఒక 30 minutes అవుతుంది. మాకు డాక్టర్ దగ్గర నుంచి కాల్ కూడా వచ్చేసింది.
హర్ రిపోర్ట్స్ ఆర్ నార్మల్, ఎక్స్రేస్ చెక్ చేసాము, ఏం లేదు. ఓన్లీ థింగ్ ఇస్ కన్సర్న్ కూడా కాదు, తనకి లిటిల్ బ్లడ్ లెవెల్స్ నార్మలే ఉన్నాయి, బట్ షీఈస్ వెరీ క్లోజ్ టు అనీమిక్ దో హర్ రిపోర్ట్స్ ఆర్ నార్మల్. అందుకే తనకి ఐరన్ సప్లిమెంట్ ఇవ్వాలి. యాజ్ ఆఫ్ టుడే ఇట్లా 3 milliliters ఆఫ్ ఐరన్ డైలీతో స్టార్ట్ చేయమని చెప్పారు. అండ్ ఒక 2 months అట్లా అయిపోయాక తనకు గ్రాడ్యువల్గా పెయిన్ తగ్గిపోయింది మనకు తెలిసిపోతుంది కదా, మళ్ళీ ఒకసారి చెకప్ చేయించి దాని 1 milliliter అలాగా. అండ్ తనకి రెగ్యులర్గా ఇచ్చి మల్టీవైటమిన్ కూడా వేయమని చెప్పారు. మాకు కూడా ఎక్స్రే అన్నప్పుడు కొంచెం అట్లా అనిపించింది, అబ్బా ఈరోజు బ్లడ్ టెస్ట్ చేశారు, ఎక్స్రే చేస్తున్నారు, ఏంది అని చెప్పి అనిపిస్తుంది. ఏమీ ఉండదు అని చెప్పి, బట్ స్టిల్ ఉంటుంది కదా కొంచెము టెన్షన్ అయితే వస్తుంది కదా. ఏమీ లేదు, మంచిగా తనకు ఇడ్లీ చేసింది పెట్టేసి, ఫ్రూట్స్ అడిగింది అవి కూడా పెట్టేసేస్తా. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై టుడేస్ బ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.